ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశివారు, ఈ మాట మీలో ఎవరికైనా ఇప్పటి వరకు జరగలేదనిపించవచ్చు. కానీ మీ జీవితంలో మీరు ఎదిగే కొద్దీ మీ వైపు చూసే కొందరి చూపులు శాశ్వతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా మీ బంధువుల్లో ఒకరు మీ ఎదుగుదలను చూసి లోపలి నుంచి కదిలిపోయే పరిస్థితి రావచ్చు. మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారో కాదు, రేపు ఎక్కడికి వెళ్తారో చూసి వాళ్లకి నమ్మశక్యం కాని పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. కన్యారాశి వారి మేడపైన కూర్చోవాలి అని చూసిన బంధువుల గుండెల్లో రైలు పరిగెత్తే సమయం ఖచ్చితంగా వచ్చింది. బహుశా రేపు మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ఇక్కడ కాళ్ళు పట్టుకోవడం అంటే అక్షరాలా మీ పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకోవడమని కాదు. ఒకప్పుడు మీ విలువను ఏమాత్రం గుర్తించని వ్యక్తి తరువాత కాలంలో మీ విలువను, మీ స్థాయిని అర్థం చేసుకుని తాను చేసిన తప్పుకు మనసులోనే కుమిలిపోతూ పశ్చాత్తాపపడే స్థితి రావచ్చని ఒక బలమైన సంకేతం. కానీ ఆ బంధువు ఎవరు, ఆ వ్యక్తి పేరేమికి, మీకు ఏ బంధమవుతారు అనే ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివర్లో ఆ పేరును, ఆ బంధాన్ని స్పష్టమైన సంకేతాలతో రివీల్ చేస్తాం. మధ్య మధ్యలో కొన్ని ముఖ్యమైన క్లూస్ ద్వారా ఆ వ్యక్తి ఎవరో మీరు స్వయంగా గుర్తించేలా చేస్తాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మీ జీవితానికి అద్దం పట్టే ఈ ముఖ్యమైన ప్రయాణాన్ని పూర్తిగా వినండి. ఈ ప్రయాణంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం దయచేసి గుర్తుంచుకోండి. మన ఉద్దేశం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం లేదా ఎవరిపైననూ అనుమానాలు పెంచుకోవడం ఏమాత్రం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల నైజాన్ని అర్థం చేసుకొని మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం మాత్రమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ముందుగా ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన ఇతర కన్యా రాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తప్పకుండా పంపండి. మీ జీవితంలో ప్రస్తుతం ఏ సమస్య ఉన్నా సరే నిర్మోహమాటంగా కామెంట్లో రాయండి. మీ సమస్యను చిన్నగా అయినా సరే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్లో ఒక్కసారి రాయండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న కన్యారాశి వారందరికీ మీరు నమ్మే ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనిషికి మనసులో భారం ఉన్నప్పుడు దాన్ని ఎవరితోనైనా పంచుకుంటేనే కొంత ప్రశాంతత దొరుకుతుంది. కాబట్టి మీ మనసులోని మాటను కామెంట్స్ రూపంలో పంచుకోండి. కన్యారాశి వారి స్వభావం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు బుధుడి చేత పరిపాలించబడే అత్యంత తెలివైన, విశ్లేషణాత్మకమైన మరియు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులు. మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు. ఏది పడితే అది మాట్లాడకుండా ఎంతో ఆచితూచి అడుగులు వేయడం మీ నైజం. ఒక పని మొదలు పెడితే అది 100% పర్ఫెక్ట్గా ఉండాలని మీరు ఆరాటపడతారు. అందుకే మీరు మొదలుపెట్టిన పని మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు ఆగిపోయినా మళ్ళీ అదే పనిని సరికొత్త ప్రణాళికతో ప్రారంభించే పరిస్థితి మీ జీవితంలో ఎన్నిసార్లు వచ్చిందో మీకే తెలుసు. మీరు ఎప్పుడూ నిజాయితీగా, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలని కోరుకుంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడడం మీకు అస్సలు చేతకాని విద్య. మీరు ఎవరైనా కష్టంలో ఉంటే మీ చేతనైన సాయం చేస్తారు. మీరు ఎంతో ప్రేమగా ఇంట్లో వంటలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం మీ చేతులతో చేసి పెట్టినా అందులో కూడా వంకలు పెట్టిన వాళ్ళు మీ కుటుంబంలోనే ఉండి ఉంటారు. అయినా సరే మీరేమీ అనకుండా మౌనంగా భరించి ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని మాటలతో అవమానిస్తే ఆ బాధను మీరు బయటకు చూపించకపోయినా మీ మనసు పొరల్లో దాన్ని ఎప్పటికీ పదిలంగా గుర్తుపెట్టుకుంటారు. మీ కష్టాన్ని మీరే భరిస్తారు. కానీ ఎవరి ముందు ఎక్కువగా చేతులు చాచి అడగడానికి ఇష్టపడరు. మీ ఆత్మాభిమానం మీకు ప్రాణం కంటే ఎక్కువ. అయితే ప్రతి కన్యారాశి వ్యక్తి అచ్చం ఒకేలా ఉంటారని నేను చెప్పడం లేదు. మీ వయస్సు, మీరు పెరిగిన వాతావరణం, మీ జాతకంలోని ఇతర గ్రహస్థితుల ఆధారంగా మీలో కొందరికి ఇది అచ్చం సరిపోవచ్చు, మరికొందరికి కొంతవరకు సరిపోవచ్చు. మీరు ఎంత నిజాయితీగా, ఎంత పద్ధతిగా ఉన్నా సమాజం ఎప్పుడూ ఒకేలా స్పందించదు. మీ నిజాయితీని, మీరు పాటించే క్రమశిక్షణను చాలాసార్లు చాదస్తంగా పొరబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు మనసులో కల్మషం లేకుండా ఎవరికైనా మేలు జరగాలన్న ఉద్దేశంతో మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా మీ బంధువుల్లోనే ఉండి ఉంటారు. గతంలో మీరు అనుభవించిన పరిస్థితులు ఒక్కసారి నిదానంగా గుర్తు తెచ్చుకోండి. ఒకప్పుడు మీరు మీకంటూ ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలనో, లేదా ఉన్న ఇంటికి సంబంధించిన ఏదైనా అనుమతులు, రిజిస్ట్రేషన్ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పత్రాలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు మీకు అండగా నిలబడాల్సిన వాళ్లే అదెక్కడ అవుతుంది, ఆ పనులు అవ్వవు అని మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నిరుత్సాహపరిచిన సందర్భాలు మీకు గుర్తుండే ఉంటాయి.
మీరు ఎంతో శ్రమించి ఆ పనిని పూర్తి చేస్తే దాన్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయిన బంధువులు మీకు ఉన్నారు. దానికి తోడు మీ భవిష్యత్తు గురించి మీరేదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబంలో అందరూ దాన్ని కొట్టిపారేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీ పిల్లల విషయంలో కూడా ఇలాంటి చేదు అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి. మీ పిల్లలు చదువులో రాణించినప్పుడు లేదా స్కూల్లో జరిగిన ఏదైనా స్పోర్ట్స్ మీట్లో అద్భుతంగా ఆడి విజయం సాధించినప్పుడు కనీసం మనసారా అభినందించకుండా ముఖం తిప్పుకున్న వాళ్ళను మీరు దగ్గరుండి చూశారు. మీరు మీ స్వంత ప్రతిభతో ఏదైనా ఒక కొత్త సాంకేతిక రంగంలోనో, డిజిటల్ రంగంలోనో లేదా ఒక చిన్న వ్యాపారంలోనో అడుగు ముందుకేసినప్పుడు వీళ్ళకిదంతా అవసరమా అని హేళన చేసిన మాటలు మీ చెవిన పడే ఉంటాయి. ఒక కుటుంబ ఫంక్షన్లో అందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా పక్కన పెట్టారో, మీ మాటకు కనీస గౌరవం ఎలా ఇవ్వలేదో ఆలోచించండి. ఆ ఫంక్షన్లో మీరు ఎంతగా కష్టపడి పనులు చేసినా చివరికి మంచి పేరు వేరొకరు తీసుకుని మిమ్మల్ని కేవలం ఒక పనిముట్టులా వాడుకున్న క్షణాలు మీ మనసులో ఎప్పటికీ ఒక గాయంగా మిగిలిపోయాయి. ఆ మాటలు విన్నప్పుడు, ఆ నిర్లక్ష్యాన్ని చూసినప్పుడు మీరు లోపల ఎంతలా కుమిలిపోయారో ఆ చీకటి రాత్రుల్లో మీ కన్నీళ్లు మీ దిండుకు మాత్రమే తెలుసు. మనిషికి డబ్బు లేనప్పుడు ఈ సమాజం ఒకలా చూస్తుంది. అదే మనిషి తన సొంత కృషితో విజయం సాధించి ఒక మంచి స్థాయిలో నిలబడినప్పుడు అదే సమాజం పూలదండలు వేస్తుంది. మీరు కష్టాల కడలిలో ఈదుతున్నప్పుడు మీకొక చిన్న పడవ కూడా ఇవ్వని మీ బంధువులు మీరు ఈరోజు ఒక పెద్ద ఓడను సొంతంగా నిర్మించుకున్న తర్వాత అందులో ప్రయాణించడానికి ఎగబడతారు. ఈ మార్పును మీరు రాబోయే రోజుల్లో కళ్ళారా చూడబోతున్నారు. ఇక్కడే మిమ్మల్ని నిశితంగా గమనించే ఆ రహస్య బంధువు గురించి మొదటి సంకేతం ఇస్తున్నాను. ఈ బంధువు ఎవరంటే, వారు పైకి మీతో చాలా సరదాగా, నవ్వుతూ, కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. కానీ వారి మాటల్లో ఎప్పుడూ ఒక రకమైన ఆరా తీసే గుణం ఉంటుంది. వారు నేరుగా మీ ఆదాయం గురించి అడగరు గాని పరోక్షంగా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు, మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు అది ఎంతకు వచ్చింది అని అడగడం, లేదా మీరు చేసే వృత్తిలో నెలకు ఎంత మిగులుతుంది అని మాటల మధ్యలో రాబట్టడం చేస్తుంటారు. వీరు మీకు సహాయం చేయడానికి ఈ ప్రశ్నలు అడగరు. కేవలం తమ స్థాయిని మీతో పోల్చుకోవడానికి, మీరు వారికంటే ముందున్నారా లేక వెనుక ఉన్నారా అని తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతారు. గతంలో మీకంటే తామే గొప్ప అని ఫీలైన ఈ వ్యక్తి ఇప్పుడు మీరు అంచెలంచెలుగా ఎదుగుతుంటే లోపల జీర్ణించుకోలేరు. మీరొక కొత్త వాహనం కొనుగోలు చేసినా లేదా ఇంటికి సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకున్నా వారి కళ్లల్లో ఒక అసహనం కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం మొదటి క్లూ మాత్రమే. మీ జీవితంలో రాబోయే మార్పులు చాలా బలంగా, సకారాత్మకంగా ఉండబోతున్నాయి. మీరు నిరంతరం పడిన కష్టానికి, మీ క్రమశిక్షణకు తగిన ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మేడపైన కూర్చోవాలి అని చూసిన బంధువులు అని ఇందాక అనుకున్నాం కదా. ఇక్కడ మేడపైన కూర్చోవడం అంటే కేవలం అక్షరార్థంగా ఇంటి పైకప్పు మీద కూర్చోవడం అని కాదు. కుటుంబంలో మీకంటే ఎక్కువ గౌరవం పొందాలని, సామాజిక స్థానంలో మీకంటే పైచేయి సాధించాలని ఎప్పుడూ ఆరాటపడే వ్యక్తులు వారు. మీరు ఎప్పటికీ వారి కిందే అణిగిమణిగి ఉండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీరు బాగుండాలి అని పైకి అంటారు, కానీ వారికంటే బాగుండకూడదు అనేది వారి అసలు ఉద్దేశం. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా తిరగదు. మీరు రేపు మీకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు, లేదా మీ వ్యాపారంలో ఒక ఊహించని భారీ ఆర్డర్ వచ్చి మీరు ఆర్థికంగా బలపడినప్పుడు, అప్పుడు వారి మనసులో ఒక తెలియని అసౌకర్యం మొదలవుతుంది. ఈ ఎదుగుదల ప్రయాణంలో బంధువుల ప్రవర్తనలో వచ్చే మార్పులను మీరు రాబోయే కాలంలో చాలా స్పష్టంగా గమనిస్తారు. నిజమైన ఆప్యాయతకు, ముసుగు వేసుకున్న అసూయకు ఉన్న తేడా మీకు రాబోయే రోజుల్లో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కొందరు బంధువులు మీ ఎదుగుదలను చూసి నిజంగానే ఆనందిస్తారు. వాళ్ళు మీకు ఎప్పుడూ అండగా ఉంటారు. కానీ ఈ సీక్రెట్ బంధువు మాత్రం లోపల ఎంత బాధపడినా బయటకు మాత్రం నవ్వుతూ అభినందిస్తున్నట్లు నటిస్తారు. ఇంతకాలం మీకు కనీసం ఫోన్ చేసి పలకరించిన వ్యక్తి హఠాత్తుగా ఏనలేని ప్రేమను కురిపిస్తూ సన్నిహితంగా మారిపోతారు. ఇప్పుడు మీకు రెండవ సంకేతం ఇస్తున్నాను. కాస్త జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి గతంలో మీకు ఎప్పుడూ ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా సాయం చేసి ఉండరు.
మీరు అత్యవసర పరిస్థితుల్లో ఒక ఆసుపత్రి ఖర్చు కోసమో లేదా మరొక ఇబ్బంది కోసమో వెళ్ళి అడిగినప్పుడు ఏదో ఒక సాకు చెప్పి చాలా తెలివిగా తప్పించుకుని ఉంటారు. కానీ ఉచిత సలహాలు మాత్రం కోకొల్లలుగా ఇచ్చి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి స్థాయికి చేరుకున్న తర్వాత, మీ స్థాయి పెరిగిన తర్వాత హఠాత్తుగా అదే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంటుంది. లేదా వారి ఇంటి సమస్యలను మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. మీరు ఎదగకముందు మీ గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడిన ఈ వ్యక్తి ఇప్పుడు మీ గొప్పదనం గురించి వారే స్వయంగా నలుగురిలో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ ముందు ఇతరులను తక్కువ చేస్తూ మీరే గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తారు. మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే అందరికంటే ముందుగా వారే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునే స్థాయికి వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. ఇదంతా వారి నైజం మారిపోయిందని కాదు, కేవలం మీ హోదా, మీ స్థాయి వారిని అలా మాట్లాడేలా మార్చాయి అని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఇదంతా కాలం తెచ్చిన మార్పు. ఒకప్పుడు మిమ్మల్ని ఏర్పించిన వాళ్లే ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడాలంటే వణికిపోయేలా, మీ నిర్ణయాల కోసం ఎదురు చూసేలా ఈ కాలమే చేస్తుంది. జ్యోతిష్యపరంగా కన్యారాశి వారికి రాబోయే కాలంలో అద్భుతమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పాత కోర్టు కేసులు లేదా సుదీర్ఘంగా సాగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం మెండుగా ఉంది. వ్యాపారం చేసేవారికి ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావడం, కొత్త పరిచయాలు ఊహించని లాభాలను తీసుకురావడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ లేదా మంచి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంచుకున్న వృత్తిలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ అద్భుతమైన లాభాలు మీకు వచ్చినప్పుడు ఆ బంధువు ఎలా మారుతారు అన్నది అసలు పాయింట్. ఉదాహరణకు, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్టీ వివాదం మీకు అనుకూలంగా పరిష్కారమైందనుకోండి. అప్పుడు ఆ బంధువు నేరుగా మీ దగ్గరకు వచ్చి, నేను ముందే చెప్పాను కదా, ఈ ఆస్తి నీకే దక్కుతుంది అని, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడతారు. ఒకవేళ మీ వ్యాపారం అద్భుతంగా పెరిగి మీరు కొత్త ఆఫీస్ ఓపెన్ చేసే స్థాయికి వస్తే, వారే స్వయంగా వచ్చి తమ పిల్లలకు మీ వ్యాపారంలో ఏదైనా అవకాశం ఇవ్వమని లేదా తమకు ఏదైనా మంచి ఉద్యోగం రికమెండ్ చేయమని అడుగుతారు. ఒకప్పుడు మీ పనిని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీ పలుకుబడిని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వాళ్ళ స్వార్థానికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్యంగా ఉంచాల్సిన విషయాల గురించి కన్యారాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మన సాంప్రదాయ నమ్మకాల ప్రకారం మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి ముందు మన భవిష్యత్తు ప్రణాళికలు చెప్పడం వల్ల వారి నెగటివ్ ఆలోచనలు, వారి కంటి దృష్టి మన పనులకు ఆటంకం కలిగిస్తాయని పెద్దలు నమ్ముతుంటారు. దీన్ని శాస్త్రీయంగా చెప్పాలంటే నెగటివ్ ఎనర్జీ లేదా వారి నిరుత్సాహపరిచే మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మీరొక కొత్త ఇల్లు కొనబోతున్నారని లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారని పనులు పూర్తి కాకముందే వారికి చెబితే, వాళ్ళు కావాలని ఏదో ఒక లోపం వెతికి మీ మనసు పాడు చేసే అవకాశం ఉంది. అందుకే మీ ఉద్యోగ మార్పు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ ఇంట్లో జరిగే ముఖ్యమైన నిర్ణయాలను ఆ బంధువులకు అస్సలు తెలియనివ్వకండి. పనులు పూర్తిగా పూర్తయిన తర్వాతే మీ విజయం ద్వారా వారికి తెలిసేలా చేయండి. ఇది ఎవరినైనా శత్రువుగా చూడమని కాదు, కేవలం మీ వ్యక్తిగత విషయాల్లో సరైన హద్దులు పెట్టుకోవడం, మీ మానసిక ప్రశాంతతను, మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మాత్రమే అని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇక ఆ బంధువు గురించి 3వ సంకేతం మరియు ఆ అసలు వ్యక్తి ఎవరో ఫైనల్ రివీల్ గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యపరంగా ఒక చిన్న అంచనా వేస్తే, కన్యారాశి వారి జీవితంలో తరచుగా ఇలా తారసపడే వారి పేరు ఎస్, సా, షా, కే, కా, ఎం, మా లేదా ఆర్, రా అనే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఒక సాధారణ పరిశీలనగా చెప్పవచ్చు. కానీ దయచేసి ఇది ఖచ్చితమైన నిర్ధారణ అని పొరబడకండి. మీ జీవితంలో ఆ వ్యక్తి ఈ అక్షరాలతో సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తిని మీరు సులభంగా గుర్తుపట్టడానికి ఒక బలమైన సైకలాజికల్ క్లూ ఇస్తాను.
ఆ బంధువు మీకు దూరపు బంధువు కాదు, మీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వరసకు అన్నయ్య, అక్క, వదిన, బావ లేదా మీ తల్లిదండ్రుల వైపు నుండి చాలా దగ్గరి కజిన్. ఈ వ్యక్తి యొక్క ముఖ్యమైన లక్షణమేమిటంటే, మీరు గతంలో ఒక చిన్న అడుగు వేసినప్పుడు లేదా మీ పిల్లల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి ముందు నిలబడి మిమ్మల్ని తీవ్రంగా విమర్శించిన వ్యక్తి వీరే. మీ వంటగది వరకు రాగలిగిన చనువుండి కూడా మీ ఇంట్లో జరిగిన ఒకానొక ఫంక్షన్లో ఏదో ఒక లోపాన్ని ఎత్తిచూపి మిమ్మల్ని మానసికంగా కృంగదీసిన వ్యక్తి కూడా వీరే. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా ముఖం చాటేసి ఇప్పుడు మీరు బాగుపడ్డ తర్వాత ఏమీ ఎరుగని అమాయకుడిలా మీ ఇంట్లోకి నవ్వుతూ వచ్చే ఆ ముఖం ఎవరిదో ఇప్పుడు ఖచ్చితంగా మీ కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఆ వ్యక్తి గురించి ఆలోచించిన వెంటనే మీ మనసులో ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ మారిపోయిన పరిస్థితుల్లో మీరు ఎలా వ్యవహరించాలి అనేది అత్యంత కీలకమైన అంశం. కన్యా రాశివారు ఇక్కడే ఒక గొప్ప పరిపక్వత, హుందాతనం చూపించాలి. గతంలో అనుభవించిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారంగా మార్చకూడదు. ఒకప్పుడు మీ గురించి తక్కువగా మాట్లాడిన వారితో మీరు కూడా అదే విధంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అలా చేస్తే వారి స్థాయికి మీరు దిగజారినట్టే కదా. దానికి బదులుగా మీ ప్రశాంతత, మీ మౌనం వారికి అత్యంత పదునైన ఆయుధంగా మారాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా వారు కష్టాల్లో ఉండి మీ దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు మీరు సహాయం చేయగలిగితే ఎలాంటి అహంకారం లేకుండా తప్పకుండా చెయ్యండి. మీరు చేసే ఆ సహాయం వారిని జీవితాంతం మీ ముంద తలదించుకునేలా చేస్తుంది. మీ వ్యక్తిగత నిర్ణయాలు, మీ నిరంతర కృషి, మీ భార్యాపిల్లల భవిష్యత్తు మీకు చాలా ముఖ్యం. వారిని పూర్తిగా శత్రువుల్లా దూరం పెట్టి బంధాలు తెంచుకోకండి. అలాగని అతిగా నమ్మి మీ ఇంటి గుట్టు అంతా వాళ్ల ముందు పెట్టి మళ్లీ మోసపోకండి. ఒక గౌరవప్రదమైన దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి. కన్యా రాశివారు, మీరు ఎవరినీ ఓడించడానికి, ఎవరిపైనో పగ తీర్చుకోవడానికి ఈ భూమి మీద పుట్టలేదు. మీ జీవితాన్ని మీరు గెలుచుకోవడానికి, మీ కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవడానికి, సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి పుట్టారు. ఎవరి పతనాన్నో చూడాలని మీరు ఎదురు చూడకండి. కర్మ అనేది అందరికీ సమానంగా న్యాయం చేస్తుంది. గతం గురించి, గతంలో జరిగిన మోసాల గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. మీ ముందున్న బంగారు భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి. మీరనుకున్నది సాధించే అపారమైన శక్తి మీలోనే దాగి ఉంది. మీ అద్భుతమైన విజయమే మీకు ఎదురైన ప్రతి అవమానానికి, ప్రతి కన్నీటి బొట్టుకి సరైన సమాధానం కావాలి. ఈరోజే మీ జీవితాన్ని మార్చుకునేందుకు అవసరమైన తొలి అడుగు వేయండి. ఉదయం నిద్రలేవగానే మీ ఇష్టదేవుణ్ణి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించడం అలవాటు చేసుకోండి. భగవంతుడి మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. మీ అందరి ఇళ్లలో ఎల్లప్పుడూ ఐశ్వర్యం, ఆనందం, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి అద్దం పట్టినట్టుగా అనిపించిన విషయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో పంచుకోండి.